రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ శాఖలు ఎవరెవరికి కేటాయించాలి, కొత్తగా క్యాబినెట్లోకి చేరిన ముగ్గురికి సంబంధించి డిస్కస్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్, రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో కూడా చర్చిస్తున్నారు రాజశేఖర్. ఇదే అంశానికి సంబంధించి నిన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే పార్టీ క్యాబినెట్తో పాటు పార్టీ విస్తృత కార్యవర్గాన్ని విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి నిన్న ప్రకటించడం జరిగింది. ఇక ఈరోజు కొత్తగా చేరిన మంత్రిమండలిలో చేరినటువంటి ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అంశంపై కూడా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే సీఎం వద్ద ఉన్నటువంటి కీలకమైన శాఖలు లేదా ఖాళీగా ఎవరికి కేటాయించని పోర్ట్ఫోలియోలు ఎవరు ఉన్నాయో వాటిని కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా విద్యాశాఖ, అట్లాగే హోమ్ మినిస్టర్, అట్లాగే మున్సిపాలిటీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన పోర్ట్ఫోలియోలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి వారికి ముగ్గురికి ఎవరికైనా ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఉన్నటువంటి పాత మంత్రిమండలిలో 12 మంది మంత్రులు ఉండగా వాళ్ళు ఇద్దరు మంత్రులు మాత్రం తమ పోర్ట్ఫోలియోల్లో మార్పులు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వద్ద కూడా విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వారి పోర్ట్ఫోలియోలు మార్చి వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు కొత్తగా చేరినటువంటి వివేక్ కానీ, లక్ష్మణ్కి కానీ, మరొకరికి కానీ కేటాయించాలా అనేది కూడా ఈ అంశంపై కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ పోర్ట్ఫోలియోల కేటాయింపులో కూడా పాత వాళ్ళలో మార్పులు జరగడం లేదా ఎవరికి కేటాయించేది శాఖలను మాత్రమే కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ సక్సెస్ అయిన నేపథ్యంలో అట్లాగే బీసీ కులగణను కూడా చేపట్టాలని ఒక డిమాండ్ తీసుకెళ్లడం, అట్లాగే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులోకి ఎక్కింది. దాంతోపాటు బీసీ జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ను కల్పించాలనే డిమాండ్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. దీనికి సంబంధించినటువంటి బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి ఇప్పటికే పార్లమెంటుకు కూడా పంపిన నేపథ్యంలో ఈ రెండు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతోపాటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అట్లాగే మోడీ 11 ఏళ్ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా భారీ బహిరంగ సభలు తెలంగాణ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఏఐసీసీ కూడా ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అట్లాగే రాహుల్ గాంధీ ఇద్దరు కానీ ఎవరైనా వారి టైం కట్టి వచ్చేటువంటి అవకాశం. రైట్ రమేష్, ఒకటి అంటే శాఖల కేటాయింపుకు సంబంధించి కొంతమందిని తప్పించబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మంత్రులుగా ఉన్నారో కొంతమందిని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. సో ఆ శాఖలు బదిలీ కాబోతున్నటువంటి వార్త. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలు ఏమైనా అక్కడ పరిగణలోకి తీసుకుని చర్చలో వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ముందున్నటువంటి 12 మంత్రుల్లో కొంతమంది మాత్రం తమ శాఖలను మార్పు చేయాలని కోరుతున్నారు. అంటే వాళ్ళకున్న పోర్ట్ఫోలియోల్లో ఒక 25 వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఆ పోర్ట్ఫోలియో కాకుండా ఇతర పోర్ట్ఫోలియో ఇవ్వాలని అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ వద్ద కూడా ఈ చర్చ ఉంది. దాంతోపాటు సీఎం రేవంత్ దృష్టిలో కూడా ఈ అంశం అనేది ఉంది. కానీ పూర్తి స్థాయిలో పాత మంత్రులను అయితే తొలగించేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు రాజశేఖర్. కాకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియోల్లో ఏఐసీసీ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఒక సమన్వయం కుదిరితే కనుక ఆ పోర్ట్ఫోలియోల్లో చిన్న మార్పులు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగకపోతే కనుక కేవలం ఖాళీగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలను మాత్రమే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. రాజు అప్డేట్స్ రమేష్.